सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अवधूत भरद्वाज महाराज की जय। गुरुदेव दत्ता। గురు చరిత్రలో గురుసేవను గురించి ఒక అధ్యాయం ఉంది. అందులో ద్వాపర యుగంలో దౌమ్య మహర్షి అనే ఆయన ఉంటారు. ఆయన దగ్గర ముగ్గురు శిష్యులు విద్యను అభ్యసిస్తుంటారు. వారిలో అరుణి, బైదుడు, ఉపమన్యువు అనేవాళ్ళు ముఖ్యులు. ఈ అరుణిని పిలిచి గురువుగారు విద్యాభ్యాసం జరుగుతున్న సమయంలో ఒకరోజు అరుణిని పిలిచి ఒక మాట అంటారు. నాయన, పొలంలో నీళ్లు పెట్టు, మన పొలానికి నీళ్లు ఎలాగైనా పెట్టి ఆ పొలాన్ని తడిపి సిద్ధం చేయనాయన అని చెప్పి పంపిస్తాడు. అరుణి గురువు ఆదేశమైంది, వెళ్ళిపోతాడు. కానీ ఎంతసేపు నీళ్లు పట్టినా ఆ పొలంలో నీళ్లు నిలవు, ఆ కట్ట తెగిపోతూ ఉంటుంది. అలా జరుగుతూనే ఉంటుంది. రాత్రి అయిపోతుంది. పొద్దున్నుంచి శ్రమిస్తాడు, కానీ కుదరదు. ఎలాగైనా సరే ఈ పొలానికి నీళ్లు పెట్టాలన్న ఒక ఇదితో ఆ కట్ట తెగిపోతున్న కట్ట దగ్గర తను పోయి పడుకుంటాడు. తను పడుకొని అప్పుడు నీళ్ళని పంపిస్తాడు. తను పడుకున్నా అది తెగిపోతానే తన పైన కూడా నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. అయినా కానీ కొంచెమైనా దాన్ని తడపాలా అన్న ఒక సంకల్పంతో అలాగే పడుకుండిపోతాడు. ఆయన మీదుగా కొంచెం పొలం అంతా కూడా తడుస్తుంది. అసలు ఏంటి ఇది, ఎందుకు గురువు గారు అలా చేశాడు, ఎందుకు పొమ్మన్నాడు అరుణిని అని ఆలోచిస్తే, ఆయన కావాలనే అరుణికి ఆ పరీక్ష పెట్టాడు. గురువుకి తెలుసు అంతా. అట్లా తడవనీయకుండా ఉండడానికి చూసింది కూడా గురువే. ఆ తరువాత ఆయన చిత్తశుద్ధిని, ఆయన దాన్ని పట్టు విడవకుండా ఎట్లాగైనా చేసి తీరాలి నేనని ఉన్న ఆయన సంకల్పానికి మెచ్చి ఆ తర్వాత ఆయన్ని వెతుక్కుంటా బయలుదేరతాడు పొలం దగ్గరికి. వచ్చేటప్పటికి అరుణిని కేకేసి పిలుస్తాడు. ఎక్కడో ఒక శబ్దం, చిన్న శబ్దం చేస్తాడు అని. అప్పుడు గురువుగారు అరుణిని లేపి ఆశీర్వదించి అలా కౌగులించుకుంటాడు. ఆ తర్వాత నువ్వు గృహస్థువుగా జీవించి హాయిగా ఉండు నాయనా అని ఆశీర్వదించి పంపించేస్తాడు. కొంతకాలానికి రెండో శిష్యుడు ఉంటాడు, బైదుడు. ఇతన్ని ఏం చేస్తాడు, పొలంలో పైరు వేసింది నాయన, పంట చేతికి వస్తుంది, దాన్ని జాగ్రత్తగా సంరక్షించు అంటాడు. ఈయన పోయి దానికి కాపలాగా ఉంటాడు. ఆ తర్వాత